ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ వాక్యం ద్వారా మీ అందరూ కూడా బలపరచబడాలని. ఎందుకంటే నా మాటలు ఏ ఒక్క వ్యక్తిని కూడా బలపరచవు, దేవుని వాక్యం మాత్రమే బలపరిచేది. ప్రైజ్ ది లార్డ్. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం కానించి దేవుని వాక్యాన్ని నేను చదువుతాను. చక్కగా మీరు దేవుని మాట మీద మనసు పెట్టి వినాలని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. ఏలియా చేసినదంతయు, అతడు ఖడ్గం చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణం కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడిని కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనుము అని ప్రార్థన చేసాను. అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతట్లో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనపడెను. గనుక అతడు భోజనం చేసి తిరుగు పారుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతనిని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావు అని అతన్ని అడగ్గా, అతడు ఇశ్రాయేలు వారిని నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములు పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడగు యెహోవా కొరకు మహారోషం గలవాడినైన నేను ఒక్కడను మాత్రం మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేటుకై చూస్తున్నారని మనవి చేసెను. అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమునందు నిలిచి ఉండుడని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపునకు సంచరించగా బలమైన పెనుగాలు లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బ్రద్దలాయెను, శిలలు చిన్న భిన్నములాయెను. కానీ యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షం కాలేదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏలియాకి ఎందుకు అంత భయం వచ్చింది అని అంటే, అంతకుముందే 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నప్పటికీ ఏలియా ఒక్కడే దేవుని కొరకు రోషం కలిగి నిలబడి ఉన్నాడు. ఆ మాటలన్నీ కూడా 18వ అధ్యాయంలో ఉంటాయి. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి కట్టెల్ని కందకాన్ని దహించి వేసింది. అంతకుముందు బయలు ప్రవక్తలు అందరూ కూడా వారి వారి విధంగా వారి దేవుణ్ణి పిలిచినప్పుడు రాలేదు వారు. అయితే ఏలియా వారిని ఎగతాళి చేశాడు, మీ దేవుడు పడుకున్నాడేమో, నిద్రపోయాడేమో, అందుకనే మీరు
ఎంత కేకలేసినా రావట్లేదు. వారు కేకలేయటమే కాదు, రక్తం కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతో కూడా కోసుకున్నారు, శస్త్రాలతో తమ దేహములు కోసుకొని ఉన్నారు. ఇలాగ మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు వాళ్ళు చేసినప్పుడు కూడా వాళ్ళకి విధమైన ఒక్క మాట కూడా ప్రత్యుత్తరం రాలేదు. అయితే ఏలియా ఒక్కడే బలిపీఠం కట్టి ఒక చిన్న ప్రార్థన చేశాడు. యెహోవా నామమున బలిపీఠం కట్టించి ఎప్పుడైతే దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి తవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి కట్టెల మీద ఉంచి జనులు అందరూ చూస్తున్నప్పుడు ఆ 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీద కట్టెల మీద పోయడం చెప్పాడు. అట్లా చేసి ఆ విధంగా అందరూ చూస్తుండగా చేపించి మరి చిన్న ప్రార్థన చేశాడు దేవుడికి. ఎప్పుడైతే ప్రార్థన ఏలియా చేశాడో ఆకాశం నుంచి అగ్ని వచ్చి కట్టెలని కందకాలను దహించి వేసింది. అప్పుడు ఆ 450 బయలు ప్రవక్తలు కూడా ఏలియా చేతికి అప్పగించబడ్డారు. వాళ్ళని ఏలియా ఏం చేశాడు? వాళ్ళని కత్తితో వాళ్ళని సంహరించాడు. అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకొనని ఇక బయలు ప్రవక్తలను పట్టుకొనడని వారితో సెలవేయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కిషోను వాగు దగ్గర వారిని తరుముకొని పోయి అక్కడ వారిని వధించేశాడు. 450 మంది మీద జయమిచ్చాడు దేవుడు ఏలియాకి. దేవుడి కొరకు రోషం కలిగి ఉన్నప్పుడు ఈ సంగతులన్నీ కూడా ఆహాబు వెళ్ళి తన భార్య యెజెబెలుకి ఈ సంగతులు తెలియజెప్పాడు. చెప్పినప్పుడు ఇప్పుడు యెజెబెలు ఏం చేసిందంటే ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించింది. రేపు ఈ వేళకి నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని యెడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక అని ఈ సమాచారాన్ని ఏలియాకు పంపించింది. అప్పుడు వరకు 450 మంది మీద దేవుడు జయమిచ్చాడు. ఈ యొక్క స్త్రీ అన్నంత మాత్రం దేవుడు నాకు సహాయం చేయడా 450 మంది మీద జయమిచ్చిన దేవుడు ఈ స్త్రీ మీద కూడా జయమిస్తాడు అని చెప్పి అనుకోకుండా ఇప్పుడు ఏలియా ఏం చేశాడు? తన ప్రాణం కాపాడుకోవటానికి ఆమె మాటలకు భయపడి ఇప్పుడు యెజెబెలు అన్నది కదా 450 మందిలో ఒకనిగా రేపు ఈ వేళకి నీ ప్రాణాన్ని తీసేస్తానక ఈయనకు ప్రాణ భయం కలిగింది. ఆ ప్రాణాన్ని కాపాడుకోవడానికై ఇప్పుడు అరణ్యానికి పోయి బదరీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష కలిగి ఉన్నాడంట ఏలియా. ఇప్పుడు అంటున్నాడు, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టికి చాలును, నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేశాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఆ ప్రార్థన ఆలకించలేదు ఏలియాని. అప్పుడే గనక ఆ ప్రార్థన ఆలకించుంటే ఖచ్చితంగా ఆ బదరీ వృక్షం కిందే చనిపోయేవాడు ఏలియా. ఆ నిద్రపోతానే ప్రాణం విడిచేవాడు. ఎందుకంటే ఆ ప్రార్థన చేసి అతడు బదరీ వృక్షం కింద పడుకొని నిద్రపోయాడంట. అప్పుడు దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డియు కనపడాను. కనుక అతడు భోజనం చేసి మళ్ళా పడుకున్నాడు. అయితే యెహోవా దూత రెండోసారి కూడా వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించి ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పి అక్కడ దూత ఏం చేసింది? అతన్ని బలపరిచింది. హల్లెలూయా. ఆ బలం చేత ఇప్పుడు ఏలియా అసలు నడవలేని, నాకు ప్రాణం తీసేసుకో ఇంక అయిపోయింది నా పని అన్న ఏలియా 40 రాత్రి పగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబుకి వచ్చి చూడండి ఎంత అద్భుతమైన విషయం. ఏలియా అన్నాడు, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాదు, నా ప్రాణం తీసేసుకో అన్నాడు. చూడండి, ఒక్కోసారి ఎన్నో కార్యాలు మన జీవితంలో 99 కార్యాలు జరిగి ఒక్క సమస్యే నీ ఎదుట ఉన్నప్పటికీ, ఒక కార్యం జరగకుండా అలా ఉన్నప్పుడు కొంతమంది డేలా పడిపోతారు. ఏంటంటే ఇంకా నాకు
అయిపోయింది నా పని, ఇక చనిపోవటమే మరణమే, ఇక నాకు జయం రాదు, నా పక్షాన ఎవరు లేరు అనుకుంటున్నాడు. చూడండి, కొన్ని పరిస్థితుల్లో మనం కూడా అలానే అనుకుంటాం కదా. అప్పుడు వరకు దేవుని మీద ఆధారపడి 450 మంది వచ్చినా లెక్క చేయలేదు ఏలియా. కానీ ఇప్పుడు ఒక్క స్త్రీకి భయపడుతున్నాడు. ఈరోజు ఏదో నేను భయపట్టే విషయం నీ ఎదుట ఉంది, కానీ నువ్వు దేవుని వైపు చూసినప్పుడు ఇదిగో ఏలియా ఎప్పుడైతే బలపరచబడ్డాడో శక్తికి మించిన ప్రయాణం చేశారండి. మన పట్ల దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం, శక్తికి మించిన పరిచర్య, శక్తికి మించిన ప్రయాణం, గొప్పగా దేవుడు ఇంకా బలంగా వాడుకుంటాడు. మనం ఎంత మట్టుకు చాలు, ఇక ఇంతవరకే, ఇంకా మన పరిచర్య అభివృద్ధి అవ్వదు, ఇంకా మన సేవ అభివృద్ధి అవ్వదు, ఇంకా నాకు ఈ రోగం తగ్గదు, ఈ బలహీనత తగ్గదు, ఈ సమస్య పోదు, ఇక నేను కృంగిపోవటమే నా జీవితంలో ఇదే అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏలియాను బలపరిచాడు దేవుడు. 450 మంది మీద జయమిచ్చిన దేవుడు ఇంత మట్టుకు చాలన్న ఏలియాకి శక్తికి మించిన ప్రయాణం ఇచ్చి దేవుడు నడిపించాడు. హల్లెలూయా. యెహోవా కొరకు ఏం చేశాడు ఏలియా? అంతకుముందు రోషం కలిగి ఉన్నానన్నాడు, ఇప్పుడు భయపడుతున్నాడు. కాబట్టి కొన్నిసార్లు మనల్ని భయపెట్టే పరిస్థితులు మన ఎదుటకు వచ్చినప్పుడు కూడా ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో, ఇప్పుడు ఏలియాను బలపరిచిన దేవుడు నన్ను కూడా బలపరుస్తాడు, శక్తికి మించిన పరిచర్య చేపిస్తాడు. నీకు ఇంతవరకు ఇంకా అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు ఇంకా బలపరిచి ఇంకా బలముగా నిన్ను వాడుకొని నీ ఎదురున్న ఆటంకాల అభ్యంతరాలని దేవుడు తొలగిస్తాడు. ఆయన నిన్ను బలపరిచి ఇంకా సేవలో వాడుకుంటాడు. అంతమంది మీద అంతమంది మీద జయమిచ్చిన దేవుడు ఇప్పుడు జయమిస్తాడని నమ్మలేపాడు ఏలియా. కానీ దేవుణ్ణి నువ్వు నమ్మగలిగితే, ఈ దినమందు దేవుని వైపు చూడగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు జయమిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.